హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నైల్ చూసారు కదా. సో ఇదేంటంటే ఇది ఇది ఏమైనా టెక్ ఛానలా లేదంటే మోటివేషనల్ ఛానల్లా అనుకోకండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి మాత్రమే, దట్టు క్రియేటర్స్కి యూజ్ అవుతుంది అనేసి మాత్రమే పెడుతున్నాను ఈ వీడియో. అయితే ఇక్కడ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లు కూడా నేను షేర్ చేస్తాను కొన్ని. అసలు ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, ఎక్కువ మంది నేను చాలా కష్టపడుతున్నాను, నాకు అసలు వ్యూస్ రావట్లేదు, ఇది రావట్లేదు, అది రావట్లేదు అనేసి చాలామంది చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడతారు, కానీ వ్యూస్ కొంతమందికే వస్తాయి. అది మెయిన్ ప్రజెంటేషన్ మ్యాటర్ అవుతుంది, అండ్ కొంచెం లక్ ఉండాలి, అండ్ చెప్పే విధానం అది కరెక్ట్గా ఉండాలి. అన్నీ ఉంటేనే వ్యూస్ వస్తాయి, అన్నీ ఉంటేనే మ్యాక్సిమం వ్యూస్. ఇప్పుడు మన వీడియోస్ కాబట్టి మనకు నచ్చుతాయి, అందరికీ నచ్చాలని ఏం లేదు కదా. సో ఆ విధంగా మనం వీడియోస్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ ఈ టైటిల్ పెట్టి నేను ఇది చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, మనం ఏదన్నా గట్టిగా అనుకున్నాము అంటే ఖచ్చితంగా అయి తీరుతుంది. మనలో ఆ సంకల్పం ఉండాలి ఎప్పుడైనా సరే, అంతే. ఎప్పుడైనా ఆ ఇది ఉంటే మనం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఏదో మూవీలో ఉంటుంది చూసారు, నాన్నకు ప్రేమతో మూవీలో డైలాగ్ అది నాకు చాలా ఇష్టం. అంటే ఇక్కడ జరిగే ఒక యాక్షన్ కరెక్ట్గా చెప్తానో లేదో నాకే తెలియదు, బట్ చెప్తున్నాను. ఎక్కడో జరిగే యాక్షన్ వల్ల ఇక్కడ రియాక్షన్ జరగడము, అట్లా ఏదో ఒక డైలాగ్ ఉంటుంది కదా, అది కరెక్ట్. ఎట్లాగూ అంటే, మనం ఒక పని నేను ఇది చెయ్యాలి, నేను ఇది ఖచ్చితంగా చేసి తీరాలి అని మీరు అనుకోండి, ఎట్లయినా చేయగలుగుతారు. ఆ చేద్దాంలే అంటే అట్లాగే చేస్తారు. నేను ఖచ్చితంగా చేసి తీరాలి అనుకోండి, ఖచ్చితంగా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఛానల్ చెక్కింగ్లు, మానిటైజేషన్ ప్రాసెస్లు, లేదా రీయూజ్డ్ ఇష్యూలు ఆపేస్తాను అని ఎంత చెప్పినా, నా ఫాలోవర్స్ నాకు ఉంటారు కొంతమంది. వాళ్ళు మీరు తప్ప మేము ఎవరిని కాంటాక్ట్ అవ్వము అని ఖరాఖండిగా చెప్పేస్తారు. అలాంటి వాళ్ళకి తప్పదు, నేను చేయాల్సిందే, నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా సరే చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు. అండ్ మీరు చేస్తేనే మాకు సాటిస్ఫాక్షన్ కరెక్ట్గా ఉంటుంది అనేది చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి తప్పదు, ఖచ్చితంగా చేయాల్సిందే. అయితే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క రోజు ఫుల్ ఖాళీ ఉంటుంది నాకు. నేను ఎప్పుడైతే ఖాళీగా ఉంటానో, నా పనులు ఏమీ లేవో, ఆ రోజు ఎక్కువ వస్తాయి నాకు. ఎప్పుడైతే ఈరోజు నేను నా వర్క్ చేసుకుంటే బాగుండు, లేదా నా థంబ్నెయిల్స్ నేను చేసుకుంటే బాగుండు, ఎవరు రాకుండా ఉంటే బాగుండు ఈరోజు అనుకుంటాను, ఖచ్చితంగా రారు ఆ రోజు. అదేం వెరైటీయో నాకు అర్థమవుదు. సో అట్లా ఆ రోజంతా నా థంబ్నెయిల్స్ పైన టైం స్పెండ్ చేసుకుంటాను. సో అట్లా మనం ఏదైనా కానీ ఒక అనుకున్నాము అంటే ఖచ్చితంగా చేసి తీరాలి, చేయాలంతే అనేది మీరు మైండ్లో పెట్టుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అంతే. అదేదో ప్రకృతి కూడా హెల్ప్ చేస్తుంది అన్నమాట మనకు తగినట్టు, మన మన సంకల్పం కనుక గట్టిగా ఉంటే కనుక. అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇప్పుడు మనీ పరంగా కానివ్వండి, ఏదైనా సరే ఛానల్ చెక్కింగ్స్ కానివ్వండి, ఇవంతా కూడా మనకి ఇప్పుడు నాకు ఎప్పుడు ఖాళీగా ఉంటుందో నేను అప్పుడే చేయగలను. ఖాళీ లేకపోతే నేనే ముందే చెప్తాను వాళ్ళకి, ఇప్పుడు టైం లేదు, మధ్యాహ్నమో లేదంటే ఎప్పుడు ఫ్రీ అవుతానంటే అప్పుడు ముందే చెప్తాను. మనకి మనీ రావాలి అంటేనే వస్తాయి అవి, రావద్దు అంటే ఏం చేసినా రావు. అది మనకి రాసిపెట్టుంది అంటేనే ఆ పని జరిగి తీరుతుంది. ఈ విషయంలో కూడా ఇప్పుడు ఈ ఛానల్ చెక్కింగ్స్ ఇవన్నీ చేస్తుందో నాకు అర్థమైంది. మనకి మనీ రావాలని ఉంటేనే మనకి ఆ ఛానల్సే వస్తారు మన దగ్గరికి. ఇప్పుడు చాలామంది అడుగుతారు నన్ను, బోల్డ్ మంది అడుగుతారు రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ చేయమని. వాళ్ళకి తెలియదు, కొంతమందికి పేమెంట్ తీసుకుంటానని తెలియదు, కొంతమందికి ముందే మీరు పేమెంట్ తీసుకుంటారని తెలుసు, ఎంత ఏంటని అడుగుతారు, అదంతా అది వేరు. చాలామంది అడుగుతారు, మరి అందరూ ఏమి రారు, కొంతమందే వస్తారు. సో మనకి ఎంత రావాలో వాళ్ళే వస్తారు అంతే. నేను అబ్జర్వ్ చేసింది అయితే అది, మనకు రావాలని ఉంటేనే వస్తాయి, అవి మనకు రాసి పెట్టుందంటేనే వస్తాయి, లేదంటే రాదు. అలాంటప్పుడు నేను చెప్తున్నాను కదా, నేనైతే ఎవరిని అడగను. ఏది నేను ఛానల్ చెక్ చేస్తాను చాలా రేర్గా. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏంటంటే అసలు ఏం తెలియదు అనమాట, వీడియోస్ అన్నీ రాంగ్గా పోస్ట్ చేస్తారు. రీయూజ్డ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అసలు మాకేం తెలియదు అని చెప్తారు. అప్పుడు మాత్రమే నేను అడుగుతాను. అంటే వాళ్ళకి ఇట్లా నేను ఛానల్ చెక్ చేస్తానని కానీ, ఇలా చెప్తానని కానీ ఏమీ తెలియదు అసలు వాళ్ళకి. సో అలాంటప్పుడు ఎందుకు చెప్తానంటే, వాళ్ళకి అసలు తెలియదు కాబట్టి నేను చెప్తాను, ఇట్లా నేను ఛానల్ చెక్ చేసి చెప్తాను, మీకు ఓకే అనుకుంటేనే అనేసి చెప్తాను. ఏది వాటికి రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ అవ్వదు, అలాంటి ఛానల్స్కి ఎక్కువ రీయూజ్డ్ ఉంటాయి కదా. సో వాళ్ళకి మొత్తం చెక్ చేసి ఇలా ఉంటుంది వీడియోస్, ఇలా పెట్టాలి అనేది క్లియర్గా చెప్పిందంత అర్థమవుతుంది. వాళ్ళు అలా పెట్టారనుకోండి, అప్పుడు మానిటైజేషన్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే అడగడం కూడా చేత కాదనమాట. అలాంటి వాళ్ళని మాత్రమే అడుగుతాను. దట్టు
ఇప్పటి వరకు నేను అడిగిన వాళ్ళని వేళ్ల మీద లెక్కేయచ్చు, ముగ్గురికి చెప్పాను. అది కూడా పెద్దవాళ్ళు అనమాట. వాళ్ళు ఒక ఆవిడ చిన్న ఆవిడే, మిగతా ఇద్దరు పెద్దవాళ్ళు అనమాట. సో వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తాను, అంతే తప్ప నేను ఎవరిని కూడా నేను చేస్తాను, నేను 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 సాల్వ్ చేస్తాను అనేసి వాళ్ళంతటి వాళ్ళు వచ్చి అడిగితే తప్ప నా అంతటి నేను చెప్పను ఎప్పుడు కూడా. ఎందుకంటే మనంతటి మనం చేస్తే మనం మనీ కోసం చేసినట్లుగా ఉంటుంది. వాళ్ళంతటి వాళ్ళు వచ్చి అడిగారు అనుకోండి, అప్పుడే మనకి మనం చేసే వర్క్కి కూడా వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు అడిగేసి వెళ్ళిపోతారు కొంతమంది, మళ్ళీ రారు. నేనేం పట్టించుకోను అసలు, అదంతా అది వాళ్ళ ఇష్టం. వస్తారా లేరా అనేది నేను చెప్పాల్సింది మాత్రం చెప్తాను ముందే. ఇలా ఉంటుంది ఇష్యూ, మీకు ఓకే అనుకుంటే చెప్పండి, ప్రొసీడ్ అవ్వచ్చు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు అనేసి చెప్తాను అనమాట. సో అలా మనకు మనీ రావాలి అనుకున్నయే వస్తాయి అనేది నాకు బాగా అర్థమైంది. అండ్ ఈ ఛానల్ చెక్కింగ్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. దట్టు ఈ షార్ట్స్ వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే వేల వీడియోస్ ఉంటున్నాయి ఛానల్లో. అసలు ఒక ఛానల్లో అయితే 6.2K వీడియోస్ అంట. చచ్చాను చూడలేక అవన్నీ. 6200 వీడియోస్. అఫ్కోర్స్ అన్నీ చూడలేము, నేను చెప్పాను కూడా. అన్నీ అయితే నేను చూడలేదు, ఈ టైప్లో పెట్టినవి మాత్రం తీసేయండి అని చెప్పాను వాళ్ళకి. సో పెడితే వాళ్ళు తీసేశారు. సో అన్ని కాకపోయినా చూసా, మ్యాక్సిమం ఒక 4000 అన్నా చూసుంటాను వీడియోస్, షార్ట్స్ లాంగ్ వీడియోస్ కలిపి. సో ఆ విధంగా ఉంటాయన్నమాట వీడియోస్. అన్ని వీడియోస్ చూడాలి అంటే మాటలు కాదు. అండ్ దట్టు నాకు మనీ వచ్చేసినాయిలే అని నేను అనుకునేదానికంటే మనకి వాళ్ళు ఊరికే ఎందుకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు నాకు ఇచ్చిన దానికంటే నేను ఇంకెక్కువ చేయాలనుకుంటాను యాక్చువల్గా. సో ఆ విధంగా మొత్తం వీడియోస్ షార్ట్స్ అన్నీ చూసి వాళ్ళని మోసం చేస్తే నాకు ఏమాత్రం ఏమీ ఇది రాదు. అండ్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు ముందు. అది ఏదో మనకు డబ్బులు వచ్చేసినాయిలే అని పడటం స్టార్ట్ చేసాము అంటే అదే అలవాటు అయిపోతుంది. సో నేను ఎప్పుడు కూడా నాకు కష్టపడకుండా రూపాయి రానివ్వను. నాకు అవసరం లేదు, నేను కష్టపడితేనే నాకు ఆ రూపాయి కావాలి అనేసి అనుకుంటాను. ఆ టైం స్పెండ్ చేస్తేనే నేను ఆ అమౌంట్ తీసుకోవాలనుకుంటాను. ముందు అమౌంట్ తీసుకున్న తర్వాత చేసేది, కానీ తీసుకున్న తర్వాత కూడా అలా ఉండాలి అనేది నేను పెట్టుకున్న రూల్ అనమాట. రూల్ కాదు, చెయ్యాలి కంపల్సరీ. అలా చేయకపోతే ఎట్లా కుదురుతుంది, ఇష్యూ రిజాల్వ్ అవ్వాలి కదా. అలా నా దగ్గరకు వచ్చి మానిటైజేషన్ ప్రాసెస్ 1 year 1.5 year ముందు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికి కూడా అయిపోయింది. అఫ్కోర్స్ 1.5 year బ్యాక్ వచ్చిన వాళ్ళే అయిపోయినాయి. అంతలాగా ఎందుకు చెప్తున్నాను అంటే, నిన్న ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు మాకు రీయూజ్డ్ వచ్చింది అనుకోండి, ఫర్ సపోజ్ రీయూజ్డ్ అని వచ్చిన తర్వాత ఎప్పుడు మానిటైజేషన్ అవ్వద్దో తెలియదు. మళ్ళీ మీరు ఆ అమౌంట్తోనే 1 year తర్వాత అయినా సరే చేస్తారా అనేసి అడుగుతున్నారు. నేను ఫస్ట్ చెప్పిన అమౌంటే అంతే, ఆ అమౌంట్ తప్ప మళ్ళీ అడిగేది ఏమి ఉండదు. రీయూజ్డ్ ఇష్యూ నేను రిజాల్వ్ చేస్తాను అని చెప్పిన తర్వాత ఖచ్చితంగా అసలు ముందు అయ్యే ఛానల్సే తీసుకుంటాను. అవ్వదు అంటే నేను అసలు ముందే చెప్పేస్తాను అవ్వదు అనేసి, అండ్ ఆ జోలికి కూడా వెళ్ళను. సో అవుతాయి అనే ఛానల్స్ మాత్రమే తీసుకుంటాను, అండ్ దానికి తగినట్టు కష్టపడతాను. అది నాకు యూట్యూబ్లో వచ్చే రెవెన్యూ నథింగ్ అసలు. నేను ఎన్నో వీడియోస్లో కూడా చెప్పాను, నాకు ఇట్లా ఏమన్నా వేరేగా నేను ఈ వర్క్స్కే నాకు రెవెన్యూ అనేది వస్తుంది. సో అలా ఏదైనా సరే మనం కష్టపడకుండా వచ్చింది అంటే అది నిలవదు అనేది నేను నమ్ముతాను. మనకు రాసి పెట్టుంటేనే వస్తుంది అదంతే. ఇక్కడ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మరి దీనికి రిలేటెడో కాదో తెలియదు, రీసెంట్గా జరిగింది కాబట్టి నాకు గుర్తుంది. యాక్చువల్గా మా ఫాదర్ హోమియో మెడిసిన్స్ ఇస్తారనమాట. అయితే మా ఇంట్లో మొత్తం అదే కిట్ ఉంటుంది, మొత్తం అవే వేసుకుంటూ ఉంటాము. ఇంట్లో అందరం కూడా దేనికైనా సరే అదే యూజ్ చేస్తూ ఉంటాం ఎక్కువ శాతం. అయితే మా చెల్లి వాళ్ళ పాపకి ఏదో చెయ్యి మీద ఏదో వచ్చిందనమాట. వస్తే అది తగ్గట్లేదు. అయితే మా ఫాదర్ని కాల్ చేసి అడిగిందంట మందు, మాకు తెలియదు ఆ విషయం. అడిగితే చెప్పారంట పలానా మందు వేసుకోమని చెప్పి. అయితే ఒక వారం తర్వాత తను వేసుకోవట్లేదు మందు, వేసుకోకుండా వారం తర్వాత అదేదో బాగా సమేత దురదొచ్చి గోకితే అది రక్తంలాగా వచ్చిందనమాట లైట్గా. వస్తే అయ్యో ఏంటిది, నేను తాతను అడగకపోయావా ఒకసారి మందు అంటే, అడిగాను ఆల్రెడీ, తాత చెప్పారు నాకు మందు, కానీ నేను వేసుకోలేదు, వారం రోజుల నుంచి వేసుకోలేదు, ఇప్పుడు ఏమైనా అడగను ఫోన్ చేసి, మరి నేను వేసుకోమన్నానుగా అంటారు కదా తాత అనేసి చెప్తుందనమాట. అంటే చూడండి అక్కడ ఇప్పుడు ఏం చెప్పారు, మా ఫాదర్ ఏం చెప్పారు, వారం రోజులు వేసుకుని తగ్గకపోతే అప్పుడు చెప్పు, ఒకవేళ మార్చాలంటే మారుద్దామని చెప్పారంట. సో నేను వేసుకోకుండా ఎట్లా అడగను తాతని, వేసుకుంటేనే కదా అడగాలి, వేసుకుని తగ్గకపోతే కదా అడగాలి అనేసి అప్పటి నుంచి స్టార్ట్ చేసిందనమాట ఆ మందు వేసుకోవడం. వేసుకుని వారం రోజుల తర్వాత తగ్గకపోతే అప్పుడు అడుగుతాను అనేసి చెప్తుందనమాట.
సో అది దీనికి రిలేటెడో కాదో నాకైతే తెలియదు కానీ ఎందుకో చెప్పాలనిపించింది అనమాట అట్లా. సో మనం చేసే పని మనం తిన్నగా చెయ్యాలి, రిజల్ట్ రాలేదు అనుకోకూడదు కదా. సో మనం చేసే పని మనం కరెక్ట్గా చేస్తే రిజల్ట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నేను నమ్మేదైతే అది. నేను ఇప్పుడు ఈవెన్ నాకు కూడా ఫస్ట్ ఛానల్లో వ్యూస్ రావు, వచ్చేవి కాదు స్టార్టింగ్లో. ఎన్ని ఫ్రస్ట్రేషన్లు ఎన్ని ఉండేయో, అయినా సరే నేను ఎప్పుడు నాకు వ్యూస్ రావట్లేదు, నేను ఎప్పుడు డీలా పడలేదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కానీ అన్నీ వదిలేసి ముందుకెళ్ళిపోవడమే అంతే. మనకి టైం ఎప్పుడు వస్తుందో అప్పుడే మనకి రెవెన్యూ కూడా వస్తుంది యూట్యూబ్ నుంచి. నేను చూసిన ఛానల్స్లో నేను ఇన్నిసార్లు ఇంతలాగా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, నేను ఎన్ని చెప్పినా మీకు ఏదో ఊరికే చెప్తున్నట్లు అనిపిస్తుంది కానీ అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. రీసెంట్గా వచ్చే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మేడం మీరు చాలాసార్లు చెప్పారు, మీరు పెడుతూ ఉండండి, వీడియోస్ పెడుతూ ఉండండి, సక్సెస్ వస్తుంది ఇది అనేసి. కానీ నేను ఎప్పుడు పట్టించుకోలేదు, కానీ నాకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అనేసి చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పెరగచ్చు ఛానల్. సో ఆ విధంగా ఉంటుంది అన్నమాట యూట్యూబ్తో. మన పని మనం చేసుకుంటూ కరెక్ట్గా వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది. వ్యూస్ గురించి పట్టించుకోకుండా మీరు కంటెంట్ పైన ఫోకస్ చేసి నీట్గా థంబ్నెయిల్స్ అన్నీ నీట్గా క్రియేట్ చేయండి, ఖచ్చితంగా వ్యూస్ పెరుగుతాయి. అండ్ ఒకటే కంటెంట్ పెట్టండి. సో మీకు అర్థమైంది కదా. ఈ వీడియో నేను పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఈ విషయం. నేను ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువ మంది వస్తారు, ఖాళీగా లేకపోతే అఫ్కోర్స్ చెప్తాను ఇట్లా నేను ఖాళీగా లేను. వాళ్ళు కూడా మళ్ళీ రావాలని ఏం లేదు. ఇప్పుడు గ్యాప్ వచ్చింది అనుకోండి, గ్యాప్ వస్తే ఏమవుతుంది, వాళ్ళు ఆలోచించుకుని సర్లే లైట్లు అనుకుని వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అంత గ్యాప్ ఇచ్చిన తర్వాత కూడా నేను మొన్న మండే రోజు ఒకళ్ళు మెసేజ్ చేశారు. ఈరోజు సాటర్డే అనమాట, సాటర్డే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మండే రోజు ఒకళ్ళు మెసేజ్ పెడితే నేను ఫ్రైడే వరకు బిజీగా ఉంటాను, ఫ్రైడే నాడు మెసేజ్ చేయండి అని చెప్పాను. అలా చెప్పినప్పుడు ఏంటంటే కొంతమంది పట్టించుకోరు, వెళ్ళిపోతారు. కానీ నా మీద నమ్మకంతో వాళ్ళు మళ్ళీ ఫ్రైడే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6కే మెసేజ్, మేడం మీరు ఫ్రైడే మెసేజ్ చేయమన్నారు కదా అందుకని చేసాము అనేసి అన్నారు. సో అలాంటి వాళ్ళు నాకు అంత వాల్యూ ఇచ్చి, నా టైంకి వాల్యూ ఇచ్చి నేను ఆగమన్నానని ఆగినప్పుడు నేను వాళ్ళకి ఎంత వాల్యూ ఇవ్వాలి చెప్పండి, వాళ్ళకి నేను ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి చెప్పండి. సో అలా ఆ విధంగా ఆలోచిస్తాను నేను ఏదైనా సరే. అండ్ నాకు కష్టపడకుండా నేను ₹1 కూడా తీసుకోను. రీయూజ్డ్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనకి అప్డేట్స్ ఎప్పుడు ఎలా అవుతాయో మనం చెప్పలేం కదా. సో అలా ఉన్నప్పుడు ఏంటి అంటే, అవ్వలేదనుకోండి, వాళ్ళు అమౌంట్ మొత్తం పే చేశారనుకోండి, ఒకవేళ అవుతుంది అంటే వాళ్ళు ఓపిక్గా వెయిట్ చేస్తారు. బట్ నేను అవ్వదు అని ఫిక్స్ అయ్యామనుకోండి, ఖచ్చితంగా నేను అందులో హాఫ్ అమౌంట్, నేను తీసుకున్న అమౌంట్లో రిటర్న్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా నేను ఎప్పుడు ముందు అమౌంట్ తీసుకున్నాను కదా అనేసి అలా ఏమీ చేయడానికి ఏమి ఉండదు. నేను ఏ వర్క్ అయితే చేశానో ఆ వరకే అమౌంట్ తీసుకుంటాను, అది. సో అట్లా ఏదైనా సరే నేను ఇది మా ఫాదర్ దగ్గర నుంచి తెలుసుకున్నది. ఇప్పుడు హోమియో మెడిసిన్స్ ఇస్తారని చెప్తున్నాను కదా. సో మాకు బాగా పనిచేస్తాయి. మేము అసలు చాలా తక్కువ ఇంగ్లీష్ మెడిసిన్స్ యూజ్ చేసేది చాలా తక్కువ అసలు. అయితే ఇట్లా వాళ్ళకి ఇవ్వచ్చుగా వీళ్ళకి ఇవ్వచ్చుగా ఏదైనా ఎప్పుడు నాకు తెలియని టైంలో అంటుంటే మా ఫాదర్ అన్నారు, ఎప్పుడైనా సరే వాళ్ళకి నమ్మకం ఉండి వాళ్ళు రావాలి, మనం తీసుకెళ్ళి నేను ఇస్తాను ఇవ్వకూడదు. ఎప్పుడైనా సరే వాల్యూ ఉండదు, ఏదో మన బిజినెస్ కోసం మనం పెట్టుకున్నట్లు ఉంటుంది తప్ప ఏం వాల్యూ ఉండదని చెప్పారు. వాళ్ళంతటా వాళ్ళు నమ్మి వస్తేనే ఆ మందు కూడా పనిచేస్తుంది అనేసి. కరెక్టే అది. సో నేను కూడా అదే ఫాలో అవుతాను అనమాట. నేను ఎవరిని వెళ్ళి నేను చేస్తానని అడగను, వాళ్ళంతటా వాళ్ళు వస్తే తప్ప. సో అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మన పని నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా మన పని మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే అన్నీ అవే జరుగుతాయి. మెయిన్ థింగ్ మీరు గట్టిగా అనుకోవాలి, నేను చెయ్యాలి అనేసి మీరు గట్టిగా అనుకోవాలి, అది.